జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రైతులతో కలిసి ఎడ్ల బండపై తిరుగుతూ మున్సిపల్ చైర్మన్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత సంబరాలు జరుపుకున్నారు. రాజీవ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉంటుందని సరిత తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పండుగగా ప్రతి రైతు భావిస్తున్నాడు. ఈ సంబరాన్ని మన మున్సిపాలిటీ గద్వాల మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టినాం. ఈరోజు గౌరవ చైర్పర్సన్ కేశవన్న గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ ఇసాక్ గారు, అలాగే టౌన్ అధ్యక్షులందరూ, కౌన్సిలర్లు, ప్రతి కాంగ్రెస్ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ సంబరంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఘట్టం ఈరోజు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద నిర్ణయం 2 లక్షల రుణమాఫీ అనేది తీసుకోవడం జరగలేదు. మన గౌరవ పెద్దలు యువ నాయకుడైన రాహుల్ గాంధీ గారు 2022లో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ మాట తప్పకుండా రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపు కంప్లీట్గా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అంతకన్నా ముందే ఈ చర్య అంటే ఇది అమలు అవ్వడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. వాళ్ళకున్న చిత్తశుద్ధి అంటే ప్రజలకి సంక్షేమం చేయాలనే చిత్తశుద్ధి అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. చాలామంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏం చేసింది, ఏం సంక్షేమం చేసింది అని. కానీ ప్రతి ఒక్క సంక్షేమం పొందుతున్న సామాన్య కార్యకర్త